గుంటూరు నగరంలో దాదాపు 25 ఏళ్లుగా నిరీక్షణలో ఉన్న నార్ల వెంకటేశ్వర ఆడిటోరియం పునఃప్రారంభం కావడం చారిత్రాత్మక ఘట్టమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కళ్యామాధవి పేర్కొన్నారు. పునఃప్రారంభ వేడుకల్లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. గుంటూరులో సామాన్య గృహిణిగా జీవించిన రోజుల్లో నార్ల ఆడిటోరియం పక్కగా వెళ్లేటప్పుడు అక్కడి నిర్లక్ష్య పరిస్థితులు చూసి ఎంతో బాధ కలిగేదని ఆమె గుర్తు చేసుకున్నారు. ఒకప్పుడు చెత్తతో కనిపించిన ఆ ప్రదేశం ఇప్పుడు కళా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వేదికగా మారడం సంతోషంగా ఉందన్నారు. ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత తన ముందుకు వచ్చిన తొలి వినతుల్లో నార్ల ఆడిటోరియం పునరుద్ధరణ అంశం కూడా ఒకటని తెలిపారు. అప్పటి నుంచి ఎన్నో అడ్డంకులు దాటి ఈ ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా కృషి చేశామని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పనులకు మరింత వేగం వచ్చిందని ఎమ్మెల్యే గండ్లమాధవి పేర్కొన్నారు. మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర, అధికారులు, దేవస్థానం కమిటీ సభ్యులు, దాతలు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి పనిచేయడం వల్లే ఈ కార్యక్రమం సాధ్యమైందన్నారు. ముఖ్యంగా ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ నిరంతరం ఫాలోఅప్ చేస్తూ పనులు వేగవంతం చేశారని కొనియాడారు. నార్ల ఆడిటోరియం కేవలం ఒక భవనం కాదని, గుంటూరు పశ్చిమ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని ఎమ్మెల్యే అభివర్ణించారు. భవిష్యత్తులో గుంటూరులో జరిగే కళా, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలకు ఇది ప్రధాన వేదికగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని రవీంద్ర భారతి ఎలా గుర్తింపు పొందిందో గుంటూరుకు నార్ల ఆడిటోరియం కూడా అలాగే గుర్తింపును తీసుకువస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా దాతృత్వంతో ముందుకు వచ్చిన కొల్లి శారదా కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రతి ఆదివారం బాలబాలికలకు బాల వికాస్, ఆధ్యాత్మిక చింతన, సామాజిక స్పృహ పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించాలని కమిటీని కోరారు.